మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గుప్తయోగ శ్రీ రాకాడి బాబా వారి నుంచి పొందినటువంటి అనుభవాలను మహిమలను శిష్యుల నుంచి తెలుసుకుందామా? ముందుగా ఇప్పటి వరకు మీరు హోమగతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మహాత్ముల మహిమలు తెలుసుకోవటం అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే భక్తులకు సాధ్యపడుతుంది. ఇక వీడియోలోకి వెళదామా? ఆ విశేషాలను తెలుసుకుందామా? పరమేష్ఠి గురువులైన శ్రీ నిత్యానంద భగవానులు తమ శిష్యుని పేరు ప్రతిష్టలు ఇంకా దేశం నలుమూలలా వ్యాపింపజేసి ఆనందించదలిచారా అన్నట్లు శ్రీ రాకాడి బాబా వారి పాదుకలే ఆగస్టు 22వ తేదీ 2002వ సంవత్సరంలో అనూహ్యంగా గజారోహణ చేసి అనంతపురం పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగగా ఊరేగించటం విశేషం. తమిళనాడు రాష్ట్రంలోని ఒక కుగ్రామమైనటువంటి కలవై గ్రామం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఎక్కడ? ఇక్కడ శ్రీ రాకాడి బాబా వారి పాదుకులకు అనూహ్య స్పందన లభించింది భక్తుల నుంచి. రోమ రోమాన రామనామాన్ని జీర్ణించుకున్న అంజనీపుత్రుని వలె తన మనసు నిండా నీ రూపమే నింపుకుని నిన్నే సర్వదేవతామూర్తిగా ఆరాధించే నీ ప్రియ శిష్యుడైన అప్పాస్వామి నా పాదుకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గజారోహణ చేసి ఊరేగింపు చేస్తూ ఉంటే నా ఏకైక శిష్యుడమైన నీవు అనంతపురం వచ్చి ఆ వేడుకలు చూడకుంటే నాకెలా తృప్తిగా ఉంటుంది పూర్ణ? అందుకే ఇద్దరం కలిసి వెళితేనే ఉభయతారకంగా ఉంటుందని రాకాడి బాబా వారు సంకల్పించారా అన్నట్లు ఆ సుందర దృశ్యం ఎన్నెన్నో అనూహ్యమైన మలుపులు తిరిగి చివరికి ఆశ్రమం నుండి పరమగురూజీ పాదుకులు నందికొట్కూరులో వెంకట్రామరాజు గారు ఇంట గురుదేవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదుకులు కూడా కలిసి అనంతపురానికి చేరుకున్నాయి. అప్పాస్వామి గారి పూజా మందిరాన్ని పావనం చేశాయి. మానవుడు నిమిత్త మాత్రుడని, అతని ఇష్టాలతో ప్రమేయం లేకుండా అతడిని ఆడించేది దైవమేనని, మనం చేసే ప్రతి పని చరమ లక్ష్యం ముందుగానే నిర్ణయింపబడి ఉంటుందని సామాన్యులకు కూడా తెలిసినటువంటి విషయమే. అయితే మరుక్షణం ఏమి జరగనున్నదో మాత్రం మానవ మాతృలకు తెలియదు. అదే సృష్టి వైచిత్రం. చిత్రాది చిత్రంగా ఊహాతీతమైన ఒక ప్రత్యేక సంఘటనతో గురుపాదుకులను గజారోహణ చేసి ఊరేగించటం, పైగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనటం వర్ణనాతీతం. కృష్ణమూర్తి గారి దంపతులు కృష్ణశంకర గారు, వెంకట్రామరాజు గారు హోమగుండం వద్ద ఒక సాయంకాలం జపసాధన చేస్తూ మధ్యలో కాఫీ సేవించాలని పైకి లేచారు. శ్రీ రాకాడి బాబా గారి గురించి, గణేష్పూర్లోని వారి ఆశ్రమ వాతావరణాన్ని గురించి కృష్ణశంకర్ గారికి చాలా విషయాలు తెలుసు. కొన్నిటిని ప్రత్యక్షంగా చూశారు, మరికొన్నిటిని గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ద్వారా విన్నారు. కాఫీ సేవిస్తూ కృష్ణశంకర్ గారు శ్రీ రాకాడి బాబా గారి గురించిన ఎన్నో విషయాలు చెప్పారు. సర్వసాధారణంగా ఎప్పుడు చూసినా రాకాడి బాబా గారు హోమగుండం ముందు ధ్యాన నిమగ్నులై ఉండేవారు. వారు ఎప్పుడు స్నానం చేస్తారో, ఎప్పుడు ఆహారం తీసుకుంటారో అంతా కూడా అగమ్యమే. కొంచెం గోధుమ పిండి తడిపి ముద్ద చేసి హోమగుండంలో వేసి అది బాగా ఉడికి పక్వమైన తర్వాత వీలు చూసుకుని ఎప్పుడో తినేవారు. టీ తాగటానికి గ్లాసులకు బదులు టెంకాయ చెప్పలనే వినియోగించేవారు. టెంకాయ చెప్పల్లో వారు టీ తిరగబోసి చల్లారుస్తూ ఉంటే ఆశ్రమంలో ఉన్న చిన్ని చిన్ని కుక్క పిల్లలు వచ్చి మధ్యలోనే
రుచి చూస్తూ ఉండేవి. ఆ సమయంలో సందర్శకులు ఎవరు వచ్చినా కుక్క పిల్లలు ఎంగిలి చేసిన టీనే తాము టెంకాయ చెప్పులో త్రాగి వచ్చిన వారికి ఆ చెప్పులోనే టీ ఇచ్చేవారు రాకాడి బాబా వారు. ఆ టీని త్రాగను మనసొప్పక వద్దని అనలేక వచ్చిన సందర్శకులకు ధర్మ సంకటంగా ఉండేది. ఆశ్రమము శుభ్రంగా ఉంచుకునేవారు కాదు. ఏ మూల చూసినా హోమ భస్మమే కుప్పలుగా ఉండేది. తరచుగా బకెట్ నీటిలో ఆ హోమ భస్మం బాగా కలిపి దానితోనే తలస్నానం చేసేవారు. వీటన్నింటినీ ఒకసారి చూసిన సందర్శకులు రెండవసారి వారి దగ్గరకు వచ్చేవారు కాదు. తమ ఏకాంతానికి శ్రీ రాకాడి బాబా వారికి కావలసింది అదే కదా. వారు హోమభస్మంతో శిరస్నానం చేసే విషయం చెప్తున్న సమయంలోనే ఒక విచిత్రం జరిగింది. మనం చిచ్చుబుడ్డి వెలిగిస్తే అది బుస్సుమని పైకి వెలుగులు విరజిమ్ముతూ ఎలా కాలిపోతుందో, అలాగే కృష్ణమూర్తి గారి ఇంటిలోని హోమగుండంలో నుండి భస్మం ఒక్కసారిగా బుస్సుమని నిప్పురవ్వలతో సహా పైకి విరజిమ్మింది. ఆ నిప్పురవ్వలు పడి అక్కడ ఉన్నవారంతా హోమగుండం వద్ద ఆసనాలపై పరుచుకున్న వస్త్రాలు కూడా గాలి చిరులు పడ్డాయి. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. రాకాడి బాబా వారిని స్మరణ చేస్తూ ఉండగల భస్మం విరజిమ్మబడిన సంఘటనను వారిచ్చిన అనుగ్రహపూర్వకమైన అనుభూతిగానే స్వీకరించారు కృష్ణమూర్తి గారు, కృష్ణశంకర గారు, వెంకట్రామరాజు గారు తదితరులు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. విన్నారుగా మహాత్ముల మహిమలు. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.